హలో అందరికీ. ఈ వీడియో అయితే ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత తీసినటువంటి వీడియో. నేను ట్రిప్కి వెళ్ళే ముందే రైసు, పప్పు అవన్నీ అయితే గిన్నెలో వేసి పెట్టేసుకున్నాను కాబట్టి రాగానే ఫస్ట్ వాటర్ వేసేసుకున్నాను. తర్వాత వెళ్ళి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను. 10:03 అయిపోయిందనమాట టైం అయితే. ఇప్పుడైతే మేము లంచ్ చేసుకొని ఒకేసారి తినేయాలి. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఎయిర్పోర్ట్లోనే ఒక మఫిన్ తినేసాము. ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ ఏం తింటాంలే అని చెప్పి ఒకేసారి వంట చేసేస్తే తినేస్తాము అని చెప్పారనమాట. అందుకని అయితే వంట కూడా చేసేస్తూ ఉన్నాను. ఈరోజు మా లంచ్ కోసం అయితే పప్పుల్స్ చేస్తున్నాను. దొండకాయలు ఆల్రెడీ నేను ట్రిప్కి వెళ్ళే ముందే కట్ చేసి ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను కదా, వాటితో అయితే ఫ్రై లాగా చేసేస్తున్నాను. ఇంకొంచెం మునక్కాయలు కూడా ఉన్నాయి, వాటితో కూడా ఫ్రై పెట్టేద్దాము. నైట్కి కూడా వచ్చేస్తుంది, ఇంక మళ్ళీ ఏం వంట చేయబడలేదు అని చెప్పి అయితే అన్నీ ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను. అందులోనూ మేమైతే ట్రిప్లో ఫుల్గా నాన్ వెజే తిన్నామన్నమాట. ఇంకా వెజిటేరియన్ అనేది చాలా తక్కువ అయిపోయింది. అందుకని ఈరోజైతే ఫుల్గా వెజిటేబుల్స్ వండేస్తే వాటిని ఎక్కువగా తింటారు అని చెప్పి అయితే వాటిని వండేస్తూ ఉన్నాను. ట్రిప్లో ఉన్నన్ని రోజులు అసలు వంట చేసే బాధే లేకుండా ఉండిందనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళామా, రెస్టారెంట్లో ఏదో ఒకటి ఆర్డర్ చేసుకున్నామా, తిన్నామా అన్నట్టుగా ఉండింది. అక్కడ ఉన్నన్ని రోజులు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తిందామా అనిపించింది. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అయితే అదే మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. వంట చేసే బాధ లేకుండా పోయింది అనిపించింది అనమాట. టమాటోలు అయితే పోతున్నట్టుగా ఉన్నాయి అని చెప్పి అయితే నేను ఫ్రీజ్ చేసేసాను కడిగేసి. మీరు ఎప్పుడైనా టమాటోల్ని ఫ్రీజ్ చేయాలి అనిపిస్తే మాత్రము పైన కాడలాగా ఉంటుంది కదా, అది కొంచెం తీసేసి తర్వాత అలాగే ఫ్రీజ్ చేసేయచ్చు. నేనైతే తీయడం మర్చిపోయాను అనమాట. ఇప్పుడైతే గడ్డగా ఉంది కాబట్టి తీయడానికైతే అసలు అవ్వలేదు. అలాగే అయితే కుక్కర్లో పెట్టేశాను. కాకపోతే ఉడికిన తర్వాత మనం ఆ స్టార్టింగ్ పార్ట్ తీసైనా పారేయచ్చు. పప్పులో అయితే వేయాల్సినటువన్నీ అయితే యాడ్ చేసి కుక్కర్ అయితే పెట్టేశాను. ఒక 3 విజిల్స్ ఇచ్చేస్తే పప్పు కూడా కుక్ అయిపోతుంది. మునక్కాయలు అయితే మాత్రము ఫ్రోజన్ కాబట్టి నేనైతే దీంట్లో హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. దీంతోపాటు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుని అయితే బయట కొంచెం సేపు కుక్ చేసుకోండి. మీరు కనుక అప్పటికప్పుడే కొన్న ఫ్రెష్ మునక్కాయలు అంటే చాలు. ఇప్పుడు కుక్ చేస్తాం కదా, వచ్చినటువంటి వాటర్ అయితే పారేయాల్సిన అవసరం లేదు. పప్పులో అయినా యాడ్ చేసుకోవచ్చు. నా ఫ్రోజన్ మునక్కాయలు అని చెప్పి అయితే నేను వచ్చినటువంటి వాటర్ని పారేస్తూ ఉన్నాను. దొండకాయలు ఆల్రెడీ కట్ చేసేసి ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే నేను వాటిని కూడా తాలింపు పెట్టేసుకుంటూ ఉన్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అయితే యాడ్ చేసుకోండి. అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకోండి. దొండకాయలు ఫ్రీజ్ చేస్తున్నాం కాబట్టి మీరు కావాలంటే ఒక బౌల్లో యాడ్ చేసి కొంచెం సేపు కుక్ చేసుకొని వచ్చినటువంటి వాటర్ పారేసైనా కానీ తాలింపు పెట్టేసుకోవచ్చు. ఈ దొండకాయలని ఫ్రీజ్ చేసి ఒక 5-6 డేసే అయింది కాబట్టి నేనైతే అలాగే యాడ్ చేసేస్తున్నాను. మనం బయట నుంచి తెచ్చినట్టు అయితే వాళ్ళు ఎప్పుడు ఫ్రీజ్ చేసి ఉంటారో మనకు తెలియదు కాబట్టి అప్పుడైతే మాత్రం మీరు ఫస్ట్ కొంచెం కుక్ చేసి వాటర్ అయితే పారేయచ్చు. ఇప్పుడైతే నేను దొండకాయలను యాడ్ చేసి వాటి మీద అయితే మూత పెట్టేసి కొంచెం సేపు అయితే కుక్ చేస్తాను. ఫ్రీజ్ అయి ఉన్నాయి కాబట్టి వాటర్ అయితే మాత్రం చాలా ఎక్కువగానే వస్తుంది. అందుకని ఈరోజు నేను నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను అనమాట. మనం స్టెయిన్లెస్ స్టీల్లో చేస్తే అవి బాగా కుక్ అయిపోయి ముద్దలాగా అయిపోతుంది, పొడి పొడిగా అయితే రాదు. అందుకని ఈరోజు నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తూ ఉన్నాను. దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. దొండకాయ ముక్కల్లో ఎక్కువగా వాటర్ ఉన్నాయి అనిపిస్తే మీరు కొంచెము హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి. వాటర్ అన్నీ అయితే ఎవాపరేట్ అయిపోతాయి. మునక్కాయలు అయితే కూడా కుక్ అయిపోయాయి. వాటిలో నుంచి వాటర్ అయితే కూడా తీసేసాను. పప్పుకు కూడా విజిల్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడైతే పప్పును కూడా మెత్తగా చేసేస్తున్నాను. టమోటాను అయితే నేను ఏమీ కట్ చేయలేదు, అలాగే ఫ్రీజ్ చేసిన టమోటో అలాగే యాడ్ చేసేసాను. కాకపోతే ఫాస్ట్గానే కుక్ అయిపోయింది. పప్పుల్స్కి చేస్తున్నాం కాబట్టి మనం ఎలాగో మెత్తగా చేసేస్తాం కాబట్టి బాగా అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను తిరగమాత కూడా పెట్టేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి. దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోండి. కొన్ని ఆనియన్ పీసెస్, గార్లిక్ పీసెస్ కూడా అయితే యాడ్ చేసుకోండి. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు అయితే కూడా యాడ్ చేసుకోండి. మధ్యలో అయితే దొండకాయ ముక్కల్ని ఒకసారి మిక్స్ చేసుకుంటూ అయితే కుక్ చేసుకోండి. ఒక 5-6 రోజులు బయట తినేసి వచ్చిన తర్వాత ఇంట్లో చేసుకునేటువంటి పప్పు కూడా పరమాన్నం లాగానే అనిపిస్తుంది అనమాట. ఇంతకుముందు అయితే ఎప్పుడైనా పప్పు పెడుతుంటే నాకు వద్దు అనేవాళ్ళు. ఈరోజైతే మాత్రము హ్యాపీగా తినేశారు. పప్పు కోసము తిరుగుమాత అయితే కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ ఆనియన్స్ అనేటివి అయితే మాత్రం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. పప్పులకి అయితే అదేమన్నమాట టేస్ట్ ఇచ్చేది. దొండకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. దీనిలో కొంచెం అయితే కారం కూడా యాడ్ చేసుకోండి. కారము కొంచెం సాల్ట్ కూడా తక్కువగా ఉంది అని చెప్పి ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే పప్పుల పొడి కూడా యాడ్ చేసుకుంటాను. పప్పుల పొడి యాడ్ చేయడం వల్ల అయితే తాలింపుకి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. పప్పులోకి నంచుకున్నా బాగుంటుంది, లేదు అంటే ఉత్త వైట్ రైస్లోనే ఈ తాలింపు వేసుకొని మిక్స్ చేసుకొని తినేసే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే మాత్రము మామిడికాయ పచ్చడి వేసుకొని ఈ దొండకాయ తాలింపు లాంటిది పెట్టుకొని తినడం అంటే చాలా ఇష్టము. ఇంకైతే ఇప్పుడు పొడి కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఇంకైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను.
అటు సైడ్ అయితే పప్పుకు పెట్టినటువంటి తిరుగుమాత కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోవచ్చేసింది. వాటిని కూడా అయితే రెండింటిని మిక్స్ చేసుకొని ఇంకొంచెం కుక్ చేసుకుంటే నాకైతే 2 వంటలు కూడా అయిపోతాయి. ఈ 3 వంటలు చేయడం కోసము నాకైతే ఎంత టైం తీసుకుందో మీరు గెస్ చేసి అయితే కామెంట్ చేయండి. లాస్ట్లో అయితే మాత్రము నేను ఎంత టైం పట్టిందో కూడా చూపిస్తాను వీడియోలో. మీ గెస్ కరెక్టో కాదో మీరే చెక్ చేసుకోవచ్చు. పప్పుకైతే తిరుగుమాత కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ తిరుగుమాతను తీసుకెళ్ళి పప్పులో అయితే మిక్స్ చేసుకుంటాను. ఇంకా నేను మునక్కాయ తాలింపు కూడా చేయాలి కాబట్టి అదే ప్యాన్లోనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటాను. ఇందాకైతే నేను మునక్కాయ తాలింపులో వేయడం కోసం అయితే ఒక పౌడర్ లాగా ప్రిపేర్ చేశాను. దానిలో అయితే కొన్ని పీనట్స్ యాడ్ చేసుకున్నాను, జీలకర్ర యాడ్ చేసుకున్నాను, కొంచెం కారము, కొన్ని అయితే వెల్లుల్లి అయితే యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చితే ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొంచెం అయితే పౌడర్ లాగా చేసేసుకోండి. మనమైతే గార్లిక్ పీసెస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి పౌడర్ అనేది అయితే విడివిడిగా ఏమీ రాదు, కొంచెం అతుక్కున్నట్టుగా ముద్దగానే వస్తుంది. మనం ఈ ఆయిల్లో యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసినప్పుడు అయితే మళ్ళీ అది పొడిలాగా అయిపోతుంది. ప్యాన్లో కొంచెం అయితే ఆవాలు, జీలకర్ర, ఆయిల్, కొంచెం పచ్చిశనగపప్పు అయితే కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే పప్పుల్స్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని అయితే కూడా నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి పెట్టేసుకుంటాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాం కదా పీనట్ పౌడరు, దాన్ని కూడా అయితే యాడ్ చేసుకోండి. పీనట్ పౌడర్లో మనం పచ్చిగానే కారం యాడ్ చేసాము, గార్లిక్ యాడ్ చేస్తున్నాం కాబట్టి వాటిలో ఉండేటువంటి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఈ పౌడర్ని కొంచెం ఆయిల్లో యాడ్ చేసి అయితే ఫ్రై చేసుకోండి. ఈ పీనట్ పౌడర్ వేయడం వల్ల మాత్రమే మునక్కాయ తాలింపుకి అయితే మంచి టేస్ట్ ఉంటుంది. ఇది మీరు ఈ పౌడర్ ఉంది కదా దీన్ని అన్నంలో కలుపుకొని అయినా కూడా తినేయచ్చు. మునక్కాయ ముక్కల్ని కుక్ చేసినటువంటి ప్యాన్లోనే ఉంచేస్తే ఎక్కువగా కుక్ అయిపోతాయి. నేను ఇక్కడ మిక్స్ చేసినప్పుడు అయితే అవి విడివిడిగా అయిపోతాయి అని చెప్పి అయితే ఇందాక దొండకాయ తాలింపు చేసినటువంటి ప్యాన్లో అయితే వేసేసి కొంచెం సేపు చల్లారనిచ్చాను. ఇప్పుడైతే దీనిలో యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ మునక్కాయ తాలింపు చేసేటప్పుడు అయితే మాత్రము కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే మునక్కాయ ముక్కలు విడివిడిగా అయిపోతాయి. అప్పుడైతే మనకు అంత మంచిగా ఉన్నట్టు అనిపించదు, లోపల ఉన్నటువంటి కండ అంతా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని కొంచెం జాగ్రత్తగా అయితే మిక్స్ చేసుకోండి. నేను ఎంత జాగ్రత్తగా మిక్స్ చేసా కానీ కొన్ని అయితే విరిగిపోయాయి. కాకపోతే వాటికి పౌడర్ పట్టుకొని కొంచెం టేస్ట్ బాగానే ఉన్నట్టు అనిపించింది అనమాట. నేనైతే ఆయిల్ తక్కువగా యాడ్ చేశాను, మీరు ఇంకొంచెం ఎక్కువగా ఆయిల్ యాడ్ చేశారు అనుకోండి పౌడర్ అయితే మునక్కాయ ముక్కలు చుట్టూ ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నాకు వంట చేయడం కూడా అంతా అయిపోయింది. టైం అయితే కూడా 10:50 అయిపోయింది అనమాట. దొండకాయ తాలింపు, మునక్కాయ తాలింపు అన్నీ అయితే కూడా రెడీ అయిపోయాయి. వీటన్నిటిని అయితే ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీసి పెట్టేసుకొని వచ్చినటువంటి గిన్నెలన్నిటినీ అయితే కడిగేయాలి. కాకపోతే ఈరోజు ఫస్ట్ అయితే తినేస్తున్నాను, తిన్న తర్వాతనే వీటన్నిటిని నీట్గా కడిగేసుకుంటాను. మేము లంచ్ తినడం కూడా అయిపోయింది, తర్వాత అయితే మొత్తం నీట్గా కూడా కడిగేసాను. ఫస్ట్ అయితే ఆకలి తీర్చుకున్న తర్వాత మిగతా పనులు అయితే స్టార్ట్ చేద్దాము అని చెప్పి అయితే ఫస్ట్ వంట చేసుకొని తినేసాము. ట్రిప్ నుంచి వచ్చినటువంటి బట్టలన్నీ ఉన్నాయి కదా వాటన్నిటిని అయితే వాషింగ్ కూడా వేసేస్తూ ఉన్నాం అనమాట. నేనైతే వంట చేస్తూ ఉన్నాను, మా ఇంట్లో అయితే మాత్రం వాషింగ్ వేసి అన్నీ రెడీగా తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడైతే నేను వీటన్నిటిని మళ్ళీ చేసిన తర్వాత షాపింగ్కి వెళ్ళేసి కొన్ని వెజిటేబుల్స్ అయితే కూడా తీసుకొని వచ్చుకున్నాము. ఇంకా రేపటి నుంచి మళ్ళీ వంట చేసుకోవాలి, అందులోనూ ఎక్కువగా వెజ్జీసే తినాలి అనుకుంటున్నాం కాబట్టి కొన్ని అయితే ఎక్కువగానే తీసుకొచ్చాము. టమాటోస్ కూడా ఫ్రీజర్లో ఉన్నాయన్నమాట, అందుకని ఇంకొన్ని టమాటోలు తీసుకొచ్చాము. ఈ మధ్య అంతా వైటమిన్స్ అన్నీ చాలా తక్కువ అయిపోయినాయి, సరిగా తినలేదు ఫుడ్ అని చెప్పి అయితే ఈరోజు అందరి కోసము జ్యూస్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. జ్యూస్లో అయితే ఆరెంజ్ వేస్తున్నాను, బీట్రూట్ వేస్తున్నాను, క్యారెట్ కూడా అయితే యాడ్ చేస్తున్నాను. మా అమ్మ అయితే మాత్రము ఓన్లీ ఆరెంజ్ జ్యూసే తాగింది, మా ఇద్దరికి అయితే మాత్రము అన్నిటినీ కలిపి జ్యూస్ చేసుకున్నాము. ఈవినింగ్ కోసం అయితేనేమో తాలింపు మొత్తము ఆల్మోస్ట్ తినేసామన్నమాట, ఇంకా తక్కువ అయిపోయినాయి. అందుకని అయితే చట్నీ చేశాను, దాంతోపాటు పొంగల్ కూడా పెట్టేస్తూ. నేను ఎన్ని వంటలు చేసా కానీ కుక్కర్లోంచి అయితే మాత్రము ఒక్కసారి కూడా కిందకి పొంగ అనేది రాదనమాట. ఎప్పుడైనా సరే ఒక్కసారి పొంగల్ చేసా కానీ మొత్తం వాటర్ అయితే కింద దాకా వచ్చేస్తాయి. ఈ మధ్య అయితే ఒకరోజు యూట్యూబ్లో చూశానమాట, పేపర్ టవల్ దాని మీద యాడ్ చేసి పెట్టేస్తే వచ్చేటువంటి వాటర్ అన్నీ అది తీసేసుకుంటుంది, తర్వాత కడగడం ఈజీ అయిపోతుంది అని చెప్పి చూశాను. వెట్ చేసి ఆల్రెడీ నేను టవల్ అయితే యాడ్ చేశాను కానీ అదైతే హీట్కి మొత్తం డ్రై అయిపోయింది. మనకు వచ్చినటువంటి వాటర్ అయితే కూడా ఏం తీసుకోలేదు. ముందు కడగడం కోసం ఎంత టైం తీసుకుందో ఇప్పుడు కూడా అయితే అంతే టైం తీసుకుంది. నేనైతే పేపర్ మీకు ఒక సైడే వేసినట్టు కనిపిస్తుంది కదా, ఇంకొక సైడ్ అయితే సేఫ్టీ వాల్వ్ ఉంది కదా దాన్ని కవర్ చేస్తే మళ్ళీ ఏదైనా అయిపోతుందేమో అని చెప్పి అయితే కొంచెం మాత్రమే యాడ్ చేశాను పేపర్ టవల్ అనేది. అయినా అయితే ఏమీ లాభం లేదు. కుక్కర్కి విజిల్ చల్లారిన తర్వాత దీనికైతే తిరగమాత కూడా పెట్టడం అయిపోయింది. మా నైట్ డిన్నర్ కోసం అయితేనేమో ఈరోజు పొంగల్ చేశాను, దీంతోపాటు చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుని అయితే తినేసాము. ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు.